హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ నేను ఒక మంచి టాపిక్‌తో ముందుకొచ్చాను. నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ ఏమిటి అంటే సీఈసీ తీసుకొని ఇంటర్మీడియేట్‌లో ఆ తర్వాత ఏం జాబ్ చేయాలి? ఏ కోర్స్ చేయాలి అని. మామూలుగా మన సొసైటీలో అయితే ఈ రోజుల్లో ఎంపీసీ చేస్తే ఇంజినీరింగ్ చేయొచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. బైపీసీ చేస్తే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సీఈసీ అయితే వేస్ట్ అని అంటున్నారు. కానీ అది నిజం కాదు ఫ్రెండ్స్. వాస్తవం చెప్పాలి అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి ఎంతైతే సాలరీ ఉంటుందో సీఈసీ తీసుకొని బీకామ్ చేసిన స్టూడెంట్స్‌కి కూడా సేమ్ అదే ఫ్యూచర్ ఉంటుంది. బీకామే కాదు ఫ్రెండ్స్. సీఈసీ తీసుకున్న తర్వాత నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా సరే యావరేజ్‌గా ఫ్రెషర్స్‌కి 2.5 లాక్స్ నుంచి 6 లాక్స్ వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కైతే ఎంత సాలరీ ప్యాకేజ్ వస్తుందో సేమ్ అదే ప్యాకేజ్. కాకపోతే సీఈసీ వాళ్ళు చేసే మెయిన్ తప్పేంటి అంటే వాళ్ళకి డిగ్రీలో ఏం చదవాలి? ఏ కోర్స్ అయితే బెస్ట్ బాగుంటుంది అనేది తెలుసుకోకుండా ఏదో ఎవరో చెప్పారని ఒక కోర్స్‌లో జాయిన్ అవుతున్నారు. ఇది మటుకు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మీరు చూసుకోండి ఏ కోర్స్ బెస్ట్‌గా ఉంది? ఏ కోర్స్‌కు డిమాండ్ ఎక్కువుంది? ఏ కోర్స్ వల్ల ఉపయోగం ఉంది? అని ఒక మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకొని మంచి జాబ్ తెచ్చుకోండి. ఇలాంటి మంచి మంచి కోర్సెస్ అన్నీ నెక్స్ట్ వీడియో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. కుదిరితే మరి కొంతమందికి షేర్ చేయండి.